ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సుగంధభరితమైన వివిధ రకాల పుష్పాలు, పవిత్ర పత్రాలతో శ్రీ గోవిందరాజస్వామి వారికి విశేష అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ ఏడాది మే 23 నుండి 31వ తేదీ వరకు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు, నిత్య కైంకర్యాలలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, సిబ్బంది, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడికి అలసటే లేదు. వేసవి ప్రారంభం నుంచి వేసవి ముగిసే వరకు భక్తులను నిత్యం క్షణం తీరిక లేకుండా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఇక వేసవి ముగిసిన తర్వాతనైనా కొంచెం భక్తుల రద్దీ తగ్గుతుందనుకుంటే జూన్ నెలలో కూడా ఇప్పటి వరకు తిరుమల భక్తజన సంద్రంగానే ఉంటుంది. శని ఆదివారాల్లో 186,000 మందికి పైగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు నిండి వెలుపల 2 కిలోమీటర్ల మేరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. శని ఆదివారాల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి దాదాపు 8.5 కోట్ల రూపాయల ఆదాయం లభించగా వివిధ ట్రస్టులకు భక్తులు సమర్పిస్తున్న విరాళాలు కూడా భారీగానే ఉంటున్నాయి. హైదరాబాద్కు చెందిన వడ్లమూడి లలిత్ కుమార్, యలమంచిలి కృష్ణారావులు టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు చెరో 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు హైదరాబాద్లోని షేక్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ అన్నే శ్రీనివాసరావు కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు.
తిరుపతి అప్పలాయిగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 25 నుంచి జూలై 3 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో జూన్ 25న ధ్వజారోహణం, జూన్ 28న ఆర్జిత కళ్యాణోత్సవం, జూన్ 29న గరుడ సేవ, జూలై 2న రథోత్సవం, జూలై 3న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్ఠాభిషేకాన్ని 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం ముగిసేట్లుగా 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును అభిధ్యేయక అభిషేకం అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనులైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తారు. జ్యేష్ఠాభిషేకంపై ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఏమంటున్నారో విందాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ప్రతి ఏటా జ్యేష్ఠమాసం జ్యేష్ఠ నక్షత్రంతో పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక ఉత్సవాన్ని నిర్వహించబడుతుంది. గత ఏడాది ఈ జ్యేష్ఠాభిషేకంలో స్వామివారికి సమర్పించిన స్వర్ణ కవచాల్ని ఈ జ్యేష్ఠ మాసంలో కవచాలు తొలగించి స్వామివారి యొక్క నిజ స్వరూపం కొద్ది రోజుల పాటు మనం దర్శించుకోవచ్చు. ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవం ఈ నెల 26, 27, 28 3 రోజుల పాటు శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో కళ్యాణ మండపంలో నిర్వహించబడుతుంది. మొదటి రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ పుణ్యాహవచనము, రక్షాబంధనము, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ, అష్టోత్తర శతకలశాలకి ప్రత్యేకమైన ఆరాధన ఉపచారాలు సమర్పించి విశేష హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత స్వామివారికి ఈ అష్టోత్తర శతకలశాలతో పాటు గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి కళ్యాణ మండపంలో స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ 3 రోజుల పాటు మాత్రమే స్వామివారి యొక్క మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల యొక్క నిజ స్వరూపాన్ని మనం దర్శించుకోగలం. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలోని తీతిదే శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం గజవాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. మహిళా భక్తుల కోలాటం ఆకట్టుకుంది.
హిమాయత్ నగర్ ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులపై కరుణావృష్టి కురిపించారు. మహిళా భక్తుల కోలాటం ఆకట్టుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ వాసవీమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు వేడుకల్లో భాగంగా గణపతి పూజ, కలశ పూజలతో పాటు అమ్మవారికి ఫల పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు 108 కలశాలతో మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన భారీ ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో సువాసినులు సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. పవిత్ర స్థలాలు సామాన్యులకు అందుబాటులో ఉంచే చర్యలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ ప్రభుత్వ ప్రగతి నివేదికను వెల్లడించారు. ప్రతి ఇంటికి ఆధ్యాత్మికత చేర్చాలన్న సీఎం ఆదేశాలతో పనిచేస్తున్నామని, 2 ఏళ్లలో 6,000కు పైగా ఆలయాల పునర్నిర్మాణానికి 813 కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. ధార్మిక పరిషత్ ద్వారా శ్రీవాణి నిధులతో 1200కు పైగా భజన మందిరాలు నిర్మించామన్నారు. స్థానిక ప్రజల కోరిక మేరకు నచ్చిన దేవుడి మందిరాలు నిర్మిస్తామని తెలిపారు. దేవాదాయ భూ రికార్డులను డిజిటలైజ్ చేసి పరిరక్షణ బాధ్యతలు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో 65 ఆలయాల్లో అన్నప్రసాదానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్నప్రసాదం కోసం ఏటా దేవాదాయ శాఖ 84 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
వేములవాడలోని శ్రీ భీమేశ్వరాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గండదీపంలో నూనె పోసి గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు. తమిళనాడు కడలూరు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం చిదంబరం మరోసారి ఆధ్యాత్మిక నగరిగా మారింది. శివుడు నటరాజుగా ఆనంద తాండవం చేస్తున్న దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన చిదంబరంలో స్వామి అమ్మవారికి మహారథోత్సవం ఘనంగా జరిగింది. ఆణిమాస ఉత్సవాల్లో భాగంగా చిదంబరం నటరాజ ఆలయంలో జరుగుతున్న అతిపెద్ద బ్రహ్మోత్సవం ఆణి తిరుమంజనం. ఈ పవిత్ర ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మహాభిషేకం, ఆణి ఉత్తర దర్శనం, వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఐరావతం వివిధ సాంస్కృతిక బృందాలు వెంటరాగా మహారథోత్సవం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు లాగుతుండగా వివిధ సాంస్కృతిక బృందాలు నృత్యం చేస్తూ రథానికి స్వాగతం పలికారు. మరికొందరు భక్తులు దారి పొడవునా రథం బొమ్మలతో ముగ్గులు వేసి నటరాజస్వామికి, శివకామసుందరీ దేవి రథాలకు ఆహ్వానం పలికారు. తిరుమంజనం అంటే భగవంతునికి చేసే పవిత్రమైన స్నానం. ఆణి తిరుమంజనం తమిళ మాసమైన ఆణిలో ఉత్తర నక్షత్రం రోజున శివాలయాల్లో ముఖ్యంగా నటరాజస్వామికి అంగరంగ వైభవంగా మహాభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. చెన్నై, మైలాపూర్తో పాటు వివిధ నటరాజస్వామి ఆలయాల్లో అభిషేకం వైభవంగా నిర్వహించారు. నటరాజస్వామికి సంవత్సరంలో 6 సార్లు జరిగే అభిషేకాలలో ఇది అత్యంత ముఖ్యమైనదిగా భక్తులు భావిస్తారు. ఆణి తిరుమంజనం తిలకించేందుకు భక్తులు ఆలయాలకు చేరుకొని అత్యంత భక్తి ప్రపత్తులతో తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని కోరుకున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.